హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ కల్చర్లో భాగంగా ఎంసీక్యూస్లో భాగంగా పార్ట్ 2ను ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొత్తం దాదాపు ఒక 75 బిట్స్ దాకా ఉన్నాయి. 75 ఇంటూ 4 దాదాపు 300 బిట్స్ ఇందులో కవర్ అవుతున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్. అది గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జనరల్ స్టడీస్లో కానీ సబ్జెక్టులో హిస్టరీలో భాగంగా ఖచ్చితంగా 4 నుంచి 5 మార్కులు రావడానికి అవకాశం ఉన్న టాపిక్ జాతరలు, పండుగలు, సాంప్రదాయ నృత్యాలు, దర్శనీయ ప్రదేశాలు అంటే తెలంగాణకు సంబంధించిన కల్చరు అంశం. చాలా ఇంపార్టెంటు. ప్రతి ఎగ్జామ్లో తరచుగా అడుగుతున్న ప్రశ్నల మీద ఇవి రూపొందించడం జరిగింది. ఈ వీడియో చూసే ముందు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ కంటెంటు మరియు ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణలో మొహరం సందర్భంలో ఏర్పాటు చేసే పీర్ల సావిడిని ఏమంటారు? తెలంగాణలో మొహరం సందర్భంగా అంటే పీర్ల పండుగ సందర్భంగా మధ్యలో ఒక అగ్నిగుండం వేసి దాని చుట్టూరు పీర్లను ఎత్తుకొని ప్రదర్శిస్తూ ఆటల ద్వారా పాటల ద్వారా తిరుగుతూ నృత్యం చేస్తుంటారు. దానినే పీర్ల సావిడి అంటారు. దీన్ని ఆషూర్ ఖాన్ అంటారు. పీర్ల సావిడిని ఆషూర్ ఖాన్ అంటారు. నెక్స్ట్, క్రింది వాక్యాలలో సరైనవి ఏవి? ప్రశ్న సరిగా చదవాలి. ఇక్కడ సరైనవి అని అడిగారు. సలేశ్వర శైవక్షేత్రమును దక్షిణ భారత అమర్నాథ్గా పిలుస్తారు. వేములవాడ శైవక్షేత్రమును దక్షిణ భారత కాశీ అంటారు. ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవే. సలేశ్వర క్షేత్రము మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నది. అదేవిధంగా వేములవాడ శైవక్షేత్రము వేములవాడలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నది. ఇక్కడ సలేశ్వరంకి వెళ్ళాలంటే దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో చిన్న దారి గుండా నడుచుకుంటూ వెళ్ళాలి. గుహలో ఉంటుంది. అక్కడ శివుడు ఉంటాడు, సలేశ్వర స్వామి శివలింగం ఉంటుంది. అందుకోసం అమర్నాథ్ యాత్ర కూడా అదేవిధంగా కాశ్మీర్లో మంచు కొండల్లో, హిమాలయాల్లో సన్నని ఇరుకుదారిలో నడిచి ఎక్కువ దూరం ప్రయాణం చేసి దర్శించుకోవడం జరుగుతుంది. గుహలో ఉంటాడు. అదే మాదిరిగా సలేశ్వరం కూడా ఉంటుంది. కావున ఈ సలేశ్వరాన్ని దక్షిణ భారత అమర్నాథ్ అంటారు. అదేవిధంగా వేములవాడ శైవక్షేత్రము దక్షిణ భారత కాశీ అంటే కాశీలో శివుడు ఉంటాడు. అదేవిధంగా వేములవాడలో కూడా రాజరాజేశ్వర స్వామి వారు ఉంటారు. కావున వేములవాడని దక్షిణ భారత కాశీ అని పేర్కొంటారు. కాబట్టి సరైనవి వచ్చేసి ఏ మరియు బి రెండు కూడా సరైనవి. నెక్స్ట్, తెలంగాణలోని ఈ క్రింది ఏ ప్రాంతాలలో లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కలదు? మన తెలంగాణలో అంటే తెలంగాణ అనగానే ఎక్కువగా శివాలయాలు మరియు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలు ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఉన్నాయి? ధర్మపురిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది. ఇది జగిత్యాల జిల్లాలో ఉంది. సింగోటంలో ఉంది, అది నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. యాదగిరిగుట్ట ప్రముఖమైన నరసింహ క్షేత్రం, అది యాదాద్రి, అది భువనగిరి జిల్లాలో ఉంది. అదేవిధంగా బెజ్జంకి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం సిద్దిపేట జిల్లాలో ఉంది. కాబట్టి 4 కూడా సరైన ఆన్సర్లే. గుర్తుంచుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో మంచిర్యాల జిల్లాలో లేని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంను గుర్తించండి. ఇక్కడ మంచిర్యాల జిల్లా ఒకప్పటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది. మరి అక్కడ ఉన్న అంటే మనకి మంచిర్యాల అనగానే ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని గుర్తుకు తెచ్చుకున్నట్లయితే ఆన్సర్ని ఈజీగా గుర్తించవచ్చు. ఇక్కడ అమ్రాబాద్ అనేది మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నది. నాగర్ కర్నూలు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నది. కానీ ఇది కాదు. కవ్వాలు అదేవిధంగా మంచిర్యాల జిల్లాలోనే ఉంది. శివరాం కూడా మంచిర్యాల జిల్లాలోనే ఉంది. ప్రాణహిత కూడా మంచిర్యాల జిల్లాలోనే ఉంది. కాబట్టి 3 మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. లేనిది వచ్చేసి అమ్రాబాదు. సో ఆన్సర్ వచ్చేసి మూడోది ఏ అనేది సరైన ఆన్సర్. నెక్స్ట్, తెలంగాణలోని హస్తకళ పరిశ్రమలకు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ హస్తకళ పరిశ్రమల మీద ఖచ్చితంగా ఒక బిట్టు రావటం జరుగుతుంది. ఈ హస్తకళ పరిశ్రమలపై ఖచ్చితంగా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ ఇది ఫిలిగ్రీ అంటే సిల్వర్ ఫిలిగ్రీ అంటే వెండి తీగలను ఆధారంగా చేసుకొని బొమ్మలను తయారు చేస్తారు. ఆ సిల్వర్ ఫిలిగ్రీకి ప్రసిద్ధి చెందింది కరీంనగర్. డోక్రా మెటల్ క్రాఫ్ట్ అంటాం. డోక్రా మెటల్కి ప్రసిద్ధి చెందింది ఆదిలాబాద్. మెటల్ క్రాఫ్ట్ వచ్చేసి పెంబర్తి. నకసి లేదా చిత్రలేఖనం అంటాం చేర్యాల. ఆప్షన్ చూసుకున్నట్లయితే A2, B3, C4, D1 అంటే రెండవ ఆప్షన్ సరైంది. వీటికి నేను కోడ్ రూపొందించాను చూడండి. సిల్వర్ ఫిలిగ్రీ ఎక్కడ? కరీంనగర్. కావున దీనికి నేను ఫిలిం నగర్ అని కోడ్ పెట్టాను. ఫిలిం నగర్లో ఫిలిం అంటే ఫిలిగ్రీ, అదేవిధంగా నగర్ అంటే కరీంనగర్. అంటే సిల్వర్ ఫిలిగ్రీ ప్రసిద్ధి చెందింది కరీంనగర్, ఫిలిం నగర్. అలా గుర్తుంచుకోండి. డోక్రా మెటల్ ఆదిలాబాద్. డోక్రా అచ్చులు అంటే నమూనాలు. ఇది 3D బొమ్మలు తయారు చేస్తారు.
అది ఆదిలాబాద్లో ఉంది. అంటే మైనపు అచ్చులను పోసి అచ్చులలో కరగబెట్టిన ఇత్తడిని పోస్తే ఎక్కడ అతుకులు లేకోకుండా ఒకే ఒక నమూనా బొమ్మ మాదిరిగా వస్తుంది. అవి 3D బొమ్మలు అంటాం. ఇది ఆదిలాబాద్లో అచ్చుల ద్వారా తయారు చేస్తారు కాబట్టి డోక్రా అచ్చులు అలా గుర్తుంచుకోండి. నగసిలో ఇక్కడ షీ అక్షరం ఉంది. షేరియాల లేదా చిత్రలేఖనం షేరియాల అంటే నగసి చిత్రలేఖనం వచ్చి షేరియాలలో ఉంటుంది. మరి మెటల్ క్రాఫ్ట్ పెంబర్తి. ఈ మెటల్ క్రాఫ్ట్ అనేది ఏంటంటే ఇట్లా ఇత్తడి పలకలు ఉంటాయి. ఆ ఇత్తడి పలకల మీద కావలసిన జంతువుల ఆకారం కానీ బొమ్మలు 5 రకాల వస్తువుల ఆకారాలని ముద్రించడం జరుగుతుంది. అంటే ఇవి ఓన్లీ 2D షేప్లోనే ఉంటాయి. సో మెటల్ పలకలు పెంబర్తి. అలా చిన్న చిన్న పదాల ద్వారా మైండ్ మ్యాపింగ్ ద్వారా ఈజీగా గుర్తించుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్రింది వ్యాఖ్యలలో సరైనవి గుర్తించండి. ఇక్కడ సరైనవని అని అడుగుతున్నారు. వరంగల్లో తయారయ్యే కార్పెట్లను దుర్రీలు అంటారు. సరైన స్టేట్మెంటే. వరంగల్ కార్పెట్లను దుర్రీలు అంటారు. వరంగల్ దుర్రీలు అనే పదము తెలంగాణలో నానుడిగా వస్తుంది. అదేవిధంగా పోచంపల్లిలో తయారయ్యే చీరలను ఇక్కత్ అంటారు. పోచంపల్లి ఇక్కత్ అని అది కూడా నానుడిగా రూపొందించడం జరిగింది. సో ఈ రెండు కూడా సరైన ఆన్సర్లు. అంటే ఏ మరియు బి రెండు కూడా సరైన ఆన్సర్స్. నెక్స్ట్ ఈ క్రింది వాటిలో కాకతీయులు నిర్మించిన త్రికూటాలయము లేని ప్రాంతం. ఇక్కడ త్రికూటాలయం లేని ప్రాంతం అన్నారు. అసలు త్రికూటాలయం అంటే ఏంది? ఇక్కడ 3 అంటే 3, కూట అంటే 3 దేవుళ్ళు గల ఆలయాలు, 3 ప్రధాన దేవతలు కలిగిన ఆలయాలు. జనరల్గా త్రికూటాలయంలో శివుడు, కృష్ణుడు, అదేవిధంగా సూర్యుడు ప్రధాన దైవాలుగా దేవాలయాలు నిర్మించబడతాయి. వాటిని త్రికూటాలయాలు అంటారు. కాకతీయులు విరివిగా ఈ త్రికూట ఆలయాలు నిర్మించారు. వారు నిర్మించిన ఆలయాలు పిల్లలమర్రి సూర్యాపేట జిల్లాలో ఉంది. అదేవిధంగా నాగనూరు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. గొడిశాల కరీంనగర్ జిల్లాలో ఉంది. ఈ 1, 2, 3 అంటే పిల్లలమర్రి, నాగనూరు, గొడిశాలలో త్రికూట ఆలయాలు నిర్మించారు. ఈ గణపూర్ అంటే జనగామ జిల్లాలోని స్టేషన్ గణపూర్ ఉంది కదా, ఆ గణపూర్లో త్రికూట ఆలయము లేదు. కావున త్రికూట ఆలయం లేని ప్రాంతం అని అడిగారు. కావున లేని ప్రాంతం అన్నప్పుడు గణపూరు ఆప్షన్. ఇందులో ఉన్న ఆప్షన్ గణపూరు. నెక్స్ట్ సుప్రసిద్ధమైన ప్రాచీన మర్రి చెట్టు కలిగిన పిల్లలమర్రి గ్రామం ఏ జిల్లాలో ఉంది? ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లలమర్రి ఉంది, ఇక్కడ పిల్లలమర్రి ఉంది. ఇక్కడ పిల్లలమర్రి అనేది సూర్యాపేట జిల్లాలో ఉంది. కాకతీయులు నిర్మించిన దేవాలయాల కల పిల్లలమర్రి సూర్యాపేట జిల్లాలో ఉంటే, మర్రి చెట్టు కలిగిన పిల్లలమర్రి ఎక్కడుంది? మహబూబ్ నగర్. మర్రి చెట్టు మహబూబ్ నగర్. ఎలా గుర్తుంచుకోండి, మహబూబ్ నగర్లో ఉన్నది. ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి. ఇక్కడ కూడా చూడండి, సరికాని జతను గుర్తించమన్నారు. సెయింట్ ఆండ్రూస్ చర్చి కొత్తగూడెంలో, సెయింట్ థామస్ చర్చ్ మహబూబాదు, ఫాస్నెట్ చర్చ్ మెదక్, ఆంగ్లికన్ చర్చ్ డోర్నకల్. సెయింట్ ఆండ్రూస్ చర్చ్ కొత్తగూడెంలో ఉంది, ఫాస్నెట్ చర్చ్ మెదక్లో ఉంది, ఆంగ్లికన్ చర్చ్ డోర్నకల్లో ఉంది. ఈ సెయింట్ థామస్ చర్చ్ వచ్చేసి మహబూబా కాదు, సికింద్రాబాద్లో ఉంది. సో సరికాని జత వచ్చేసి 2. సుప్రసిద్ధమైన గొల్లబామ చీరలు ఎక్కడ తయారు చేస్తారు? సుప్రసిద్ధమైన గొల్లబామ చీరలు ఎక్కడ తయారు చేస్తారు? గద్వాల, పోచంపల్లి, సిద్దిపేట, నారాయణపేట. ఎక్కడ చేస్తారు? గొల్లబామ చీరలు సిద్దిపేటలో తయారు చేస్తారు. దీనికి సింపుల్గా కోడ్ ఏంటంటే, గొల్లబామలు చీర కట్టుకొని సిగ్గుతో తలదించుకున్నారు. అంటే సిగ్గుపడుతూ తలదించుకున్నారంటే అంటే వేరే అర్థంలో కాదు, అంటే వాళ్ళకి జన్మతः వచ్చే సిగ్గుతో తలదించుకున్నారని ఒక కోడ్ ద్వారా గుర్తించుకోవచ్చు. చూడండి, మరి వీటి కోసం గద్వాలలో ఉండే చీరలు, సిద్దిపేటలో ఉండే చీరలు, పోచంపల్లిలో ఉండే చీరలు, నారాయణపేట ఉండే చీరలకి డిఫరెన్స్ ఉంది. వీటికి GI ట్యాగ్స్ కూడా రావడం జరిగింది. గద్వాలలో జరీ అంచు చీర అంటాం. ఇవన్నీ కూడా పట్టు చీరలు, కాటన్ చీరలే. గద్వాలలో ఉండే చీరని జరీ అంచు చీర అంటాం. జనరల్గా ఇలా ఒక చీర ఉన్నట్లయితే జరీ అంచు అనేది పెద్దగా ఉంటుంది. గద్వాల చీరలకి ఈ అంచు అనేది చీర యొక్క కింది భాగంలో ఉంటుంది కదా, ఈ అంచు అనేది చాలా పెద్దగా ఉంటుంది. దాదాపు 1 అడుగు ఎడల్పు ఉంటుంది. దీన్ని జరీ అంచు చీర అంటాం. పోచంపల్లి ఇక్కత్ చీరలు అంటే ఇక్కత్ అనేది అన్ని దారాలు, రంగురంగుల దారాలు ఉంటాయి. ఆ రంగురంగుల దారాలను కలిపి ఒక డిజైన్ లాగా పేర్చడం. ఇది కొంచెం క్లిష్టమైన ప్రక్రియ. ఎందుకంటే ఒక చీరని నేసిన తర్వాత రంగులు వేయడం కాకుండా రంగుల దారాలనే వివిధ రకాల ఆకారాలు వచ్చేటట్టు, డిజైన్స్ వచ్చేటట్టు తయారు చేస్తారు. ఇక్కత్ చీరలు అంటారు. సిద్దిపేట గొల్లబామ చీరలు అంటే మొత్తం కూడా చీర మొత్తం కూడా రకరకాల డిజైన్స్, అచ్చులు ఉంటుంది. గొల్లబామ చీరలు అంటాం. ఇవి కొంచెం పలసగా ఉంటాయి.
సిద్దిపేట చీరలో గొల్లబామ చీరలు అంటాం. అంటే ఇవి కొంచెం పలసగా ఉండి మెత్తగా ఉంటూ పలసగా ఉండి డిజైన్స్ కూడా చీర నిండా డిజైన్స్ ఉంటాయి. ప్లెయిన్ డిజైన్స్ కాకుండా చీర మొత్తం డిజైన్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ నారాయణపేట చీరలు వచ్చేసి అంచు ఉంటుంది కానీ చిన్న తక్కువ అంచు ఉంటుంది, మరియు డిజైన్స్ తక్కువ ఉంటాయి, అక్కడక్కడ తక్కువ ఉంటాయి నారాయణపేట చీరలు. ఒకసారి వీటిని మీరు గూగుల్ క్రోమ్లో కనుక సెర్చ్ చేసినట్లయితే గద్వాల చీర, పోచంపల్లి చీర, సిద్దిపేట చీర, నారాయణపేట చీర అని సెర్చ్ చేసినట్లయితే వాటి యొక్క డిజైన్స్ మీకు కనిపిస్తాయి. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి. ఈ ప్రశ్నలో కూడా సరైనవి గుర్తించమన్నారు. గోవిందరావుపేట గ్రామంలో కళ్యాణి చాళుక్యుల కాలం నాటి వరాహ శిల్పం లభ్యమైనది. ఇది ములుగు జిల్లాలో ఉంది. అంటే గోవిందరావుపేట అనేది ములుగు జిల్లాలో ఉంది. ఆవంచలో కళ్యాణి చాళుక్యుల కాలం నాటి ఏకశిలా వినాయకుడి విగ్రహం లభ్యమైంది. ఇది నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా సరైనవే. నెక్స్ట్, తెలంగాణలోని ఈ క్రింది వానిలో జైన ఆలయం లేని ప్రాంతంను గుర్తించమన్నారు. ఇక్కడ గొల్లత్తగూడి అనేది మహబూబ్ నగర్లో ఉంది, ఇది జైనాలయమే. అదేవిధంగా కుల్చారము మెదక్ జిల్లాలో ఉంది, జైనాలయము. అదేవిధంగా మంతని పెద్దపల్లి జిల్లాలో ఉంది, ఇక్కడ జైనాలయం ఉంది. మెట్పల్లి జగిత్యాల జిల్లాలో ఉంది, ఇక్కడ జైన ఆలయం లేదు. మెట్పల్లి సరైన ఆన్సర్ వచ్చేసి మెట్పల్లి. సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? సిల్క్ అంటే పట్టు. సిటీ ఆఫ్ తెలంగాణని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? గద్వాల, పోచంపల్లి, సిరిసిల్ల, నారాయణపూర్. పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అంటారు. భూదాన్ పోచంపల్లిని సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణ అంటారు. కోడ్ వచ్చేసి పోచంపల్లి పట్టు వస్త్రాలు, పట్టు చీరలు. పోచంపల్లి పట్టు కేంద్రం అంటే సిల్క్ కేంద్రం అని అర్థం. నెక్స్ట్, ఈ క్రింది వాక్యాలలో సరైనవి గుర్తించండి. నిర్మల్లో సాఫ్ట్వుడ్తో ఇంటి సామాగ్రిని తయారు చేస్తారు. ఇక్కడ లక్కతో గీసే చిత్రాలను డెక్కన్ మినియేచర్ పెయింటింగ్స్ అంటారు. అంటే ఇవి రెండు కూడా సరైనవే. నిర్మల్లో సాఫ్ట్వుడ్తో ఇంటి సామాగ్రితో పాటు లక్క బొమ్మలు తయారు చేస్తారు. అదేవిధంగా లక్కతో గీసే చిత్రాలను డెక్కన్ మినియేచర్ పెయింటింగ్స్ కూడా వాళ్ళు గీస్తారు. కాబట్టి రెండు, ఏ మరియు బి రెండు కూడా సరైన ఆన్సర్సే. నెక్స్ట్, షాంగఢ్ మరియు బతీస్గఢ్, సోన్గఢ్ అనే కోటలు అన్నీ కూడా గఢ్ అంటే కోట. షాంగఢ్, బతీస్గఢ్, సోన్గఢ్ అనే కోటలు ఎక్కడ కలవు? అవి నిర్మల్ జిల్లాలో కలవు. దీనికి నిషాబాసో అనే కోడ్ ద్వారా గుర్తించవచ్చు. నిషాబాసో అంటే నీ అంటే నిర్మల్, షాంగఢ్, బతీస్గఢ్, అదేవిధంగా సోన్గఢ్. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. మెట్పల్లి ఖాదీ చేనేత వస్త్రాలు, కోరుట్ల సాంప్రదాయ కాగిత పరిశ్రమ, అంకాపూర్ విత్తనాల పరిశ్రమ, బిద్రీ క్రాఫ్ట్, హుజూరాబాద్. సరికాని జత వచ్చేసి బిద్రీ క్రాఫ్ట్, హుజూరాబాద్ అనేది సరికాదు. మరి బిద్రీ క్రాఫ్ట్ ఎక్కడ? హైదరాబాద్లోనే ఉంది. ఈ కాలం హైదరాబాద్లోనే ఉంది, హుజూరాబాద్లో కాదు. కోరుట్లలో సాంప్రదాయపు కాగిత పరిశ్రమ, కోరుట్ల కాగితం జగిత్యాల జిల్లాలో కలదు. మెట్పల్లి జగిత్యాల జిల్లాలో కలదు. ఖాదీ చేనేత వస్త్రాలు అంకాపూర్లో విత్తనాల పరిశ్రమ నిజామాబాద్ జిల్లాలో కలదు. అంకాపూర్ విత్తనాలు ఎలా రైమింగ్ వాడు. కోరుట్ల కాగితపు పరిశ్రమ. నెక్స్ట్, హైదరాబాద్ పాదబస్తీ ఈ క్రింది వాటిలో దేనికి ప్రసిద్ధి కాదు? పాదబస్తీ దేనికి ప్రసిద్ధి కాదు అని అడుగుతున్నారు. ఇక్కడ జర్దోషి వర్కు, ఇత్తడి గంటల తయారీ, గాజుగోట్లు, బంగారు మరియు వెండి ఫర్ని. అంటే ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. హైదరాబాద్ పాదబస్తీ ప్రసిద్ధి కానిది అంటే ఇత్తడి గంటల తయారీకి ప్రసిద్ధి కాదు. మరి ఇత్తడి గంటల తయారీ అజ్జరం అనే గ్రామంలో తయారు చేస్తారు. ఇది ఈస్ట్ గోదావరి జిల్లాలో కలదు, అంటే ఆంధ్రప్రదేశ్లో కలదు. వర్క్ అనేది హైదరాబాద్లో ఉంది, గాజుగోట్లు హైదరాబాద్లో ఉంది, బంగారు మరియు వెండి ఫర్ని కూడా ఉంది. జర్దోషి వర్క్ అంటే ఏంటంటే చీరలు కానీ డ్రెస్సులు కానీ వాటి మీద అటు బంగారము మరియు వెండి లేదా ఇతర లోహ తీగలతో ఎంబ్రాయిడరీ వర్క్. ఇది రాజకుటుంబాల వారికి ఎక్కువగా వినియోగించడం జరిగింది. రాజకుటుంబాల వారు ఎక్కువగా వినియోగించడం. ఇది నిజాముల కాలంలో హైదరాబాద్లో అభివృద్ధి చెందింది. జర్దోషి వర్క్ అంటే ఎంబ్రాయిడరీ అంటే సాధారణ ఎంబ్రాయిడరీ కాదు. బంగారము, వెండి, ఇతర లోహ తీగలతో చీరలు కానీ డ్రెస్సులు కానీ ఇతర ఖరీదైన పట్టు వస్త్రాల మీద నేసే వర్క్ని జర్దోషి వర్క్ అంటారు. గాజుగోట్లు అంటే గాజులు, బంగారు వెండి ఫర్ని అంటే బంగారు వెండి ఆభరణాలు తయారు చేయడం. నెక్స్ట్, ఈ క్రింది జలపాతాల్లో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వాటిని గుర్తించండి. మరి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నవి కుంతాల జలపాతం ఉంది, పొచ్చెర్ల జలపాతం ఉంది, గాయత్రి జలపాతం ఉంది, కనకాయి జలపాతం ఉంది. సో ABCD 4 సరైన ఆన్సర్లే. మరి దీనికి కోడ్ వచ్చేసి ఆదిలాబాద్ అడవుల్లో పొగాకు కట్టలు కడతారు. ఆదిలాబాద్ అనగంలోని బీడీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందినది కావున పొగాకు కట్టలు కడతారని
ఒక కోడ్ ద్వారా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. పో అంటే ఇక్కడ పొగాకులో పో అంటే పొచ్చెర్ల, గా అంటే గాయత్రి, కు అంటే కుంటాల, ఇందు కట్టల్లో కా అంటే కనక. ఇలా పొగాకు కట్టలు కడతారు ఆదిలాబాద్ అడవులు అనే కోడ్ ద్వారా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ హైదరాబాద్లోని క్లాక్ టవర్స్కు సంబంధించి ఈ క్రింది వాటిని జతపరచండి అని అడగడం జరిగింది. మరి సికింద్రాబాద్ క్లాక్ టవర్స్ 1860, సుల్తాన్ బజార్ క్లాక్ టవర్ 1865, మహబూబ్ క్లాక్ టవర్ 1892, ఫతే మైదాన్ క్లాక్ టవర్ 1903. సో ఇవి 4 కూడా సరైన ఆప్షన్సే. 1A1, B2, C3, D4. సికింద్రాబాద్, సుల్తాన్ ఈ రెండు ఎస్ఎస్ ఉన్నాయి. 60, 65 సికింద్రాబాద్ 60s. మహబూబ్ షౌక్ 1892, ఫతే మైదాన్ క్లాక్ టవర్ 1903. మరి వీటిని ఈజీగా ఆరోహణ క్రమంలో గుర్తుంచుకున్నట్లయితే, వీటి యొక్క ఆరోహణ క్రమం గుర్తుంచుకున్నట్లయితే ఈ సంవత్సరాలు మనం మ్యాచ్ చేయొచ్చు. ఆల్ఫాబెట్ ఆర్డర్ ప్రకారం చూసుకున్నట్లయితే సికింద్రాబాద్కి SY రాశా, సుల్తాన్ బజార్కి SU రాశా, MF చూసుకున్నట్లయితే అవరోహణ క్రమంలో ఇవి రావడం జరిగింది. ఆల్ఫాబెట్ SY, నెక్స్ట్ SU, నెక్స్ట్ M, నెక్స్ట్ ఫతే మైదాన్లో F. ఈ ఆల్ఫాబెట్ ఆర్డర్ క్లాక్ టవర్స్కి సంబంధించి ఆల్ఫాబెట్ ఆర్డర్లో అవరోహణ క్రమంలో గుర్తుంచుకున్నట్లయితే ఈజీగా మనం వీటిని గుర్తించవచ్చు. నెక్స్ట్ ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి. ఇందులో సరికాని జత వచ్చేసి ఏంటి? నెహ్రూ జూలాజికల్ పార్క్ 1959లో ఏర్పాటు చేయడం జరిగింది. సాలార్జంగ్ మ్యూజియం 1914లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ 1938లో దీన్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఏర్పాటు చేశారు. దీన్ని ఇప్పుడు నుమాయిస్ అంటాం. నాంపల్లిలో జరుగుతుంది. అంటే 1938లో తెలంగాణలోని ప్రజలు తమ యొక్క హస్తకళలను, తమ యొక్క వ్యాపార వస్తువులను, పంటలను అమ్ముకోవడానికి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఇది ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. దీన్ని నుమాయిస్ అంటాం. దీన్ని ప్రారంభించింది OU విద్యార్థులు. నెక్స్ట్ నిజాం మ్యూజియం 1948. ఈ ఆన్సర్ అనేది తప్పు. నిజాం మ్యూజియంని 1936లో ప్రారంభించడం జరిగింది. సో సరికాని జత వచ్చేసి నిజాం మ్యూజియం. ఈ క్రింది వ్యాఖ్యలలో సరైనవి గుర్తించండి. హైదరాబాద్లోని సీతారాం బాగాలయాన్ని జామ్ సింగ్ నిర్మించాడు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సూరిటి అప్పయ్య నిర్మించాడు. ఇక్కడ బి మాత్రమే సరైంది. సీతారాం బాగాలయాన్ని జామ్ సింగ్ కాదు నిర్మించింది, పురాన్మల్ గనేరీవాలా అని ఆయన నిర్మించాడు. హైదరాబాద్లోని సీతారాం బాగాలయాన్ని పురాన్మల్ గనేరీవాలా అనే రాజస్థాన్కి చెందిన వ్యక్తి నిర్మించడం జరిగింది. ఈ సీతారాం బాగాలయాన్ని రాజస్థాన్కి చెందిన పురాన్మల్ గనేరీవాలా అనే వ్యక్తి నిర్మించాడు. ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని సూరిటి అప్పయ్య నిర్మించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మరిన్ని బిట్స్ను మరింత ఎక్స్ప్లెనేషన్తో మరియు పార్ట్ 3లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఈ బిట్స్ చాలా ఇంపార్టెంట్. కరీం సార్ బుక్ నుండి స్వీకరించడం జరిగింది. చాలా క్వాలిటేటివ్గా ఉన్నవి క్వశ్చన్స్ కూడా. ఎక్కడ కూడా మిస్టేక్స్ లేకోకుండా విషయం అండర్స్టాండింగ్ చేస్తూ అటు బేసిక్స్తో పాటు విషయాన్ని అండర్స్టాండింగ్ చేస్తూ అప్లికేషన్ ఓరియంటెడ్ ఉంది. ప్రజెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇదే విధంగా అడగడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఆన్సర్స్ని గుర్తించడం మాత్రమే కాకుండా వాటికి సంబంధించిన వివరణలు, ఎక్స్ప్లెనేషన్స్ని నేను అవసరమైన చోట వాటిని అనుసంధానం చేస్తూ నేను మీకు వివరించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మరింత మందికి చేరుతుంది.